ఈస్ లిస్ట్ కంపారిజన్. అసలు లిస్ట్ కంపారిజన్ అంటే ఏంటంటే లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం, అందులో ఏవేవి మెథడ్స్ ఉంటాయి అవన్నీ వస్తాయి. సో ఫస్ట్ లిస్ట్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది డీప్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఇందులో మెథడ్స్ ఏంటంటే ట్రావర్సింగ్ లిస్ట్ మెథడ్స్. డెఫినేషన్ వచ్చేసి ఎగ్జిటింగ్ రిట్రైవబుల్ లిస్ట్ రేంజ్ స్ట్రింగ్. ఈ లిస్ట్లో రేంజ్ స్ట్రింగ్ అనేది మెయిన్ అనమాట మనకి. అండ్ న్యూ లిస్ట్ని క్రియేట్ చేయడానికి మనకి సింగిల్ లైన్లో న్యూ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్. న్యూ లిస్ట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ ఐటమ్ రిట్రైవబుల్. అంటే ఏదైనా న్యూ లిస్ట్ని మనం క్రియేట్ చేసినప్పుడు ఆ లిస్ట్ని సింగిల్ లైన్లో తీసుకురావాలి. సో అప్పుడు మనకి లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది సింగిల్ లైన్లో. నెక్స్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏ ఇందులో బ్రాకెట్ పెట్టాలి. బ్రాకెట్స్ ఇచ్చాయి ఇక్కడ. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ నేను 1 to 6 ఇచ్చాను కదా. ఇక్కడ 1 to 6లో నాకు ఎలా ప్రింట్ అవుతుందంటే ప్రింట్ ఏలో 1 to 5 ఉన్నట్టు ప్రింట్ అవుతుంది. 1 to 5 ఉన్నట్టు 1 2 3 4 5. ఇక్కడ 1 to 6 ఇచ్చాను కదా. ఆ 6 ఎందుకు ప్రింట్ అవుతుంది? 6 ఇక్కడ ప్రింట్ అవుతుంది. 1 నుంచి 5 వరకు తీసుకుంటుంది. 6కి వచ్చేసరికి ఇక్కడ ఆఫ్ అయిపోద్ది అనమాట. నెక్స్ట్ లిస్ట్ కంపారిజన్ వే. లిస్ట్ కంపారిజన్ వే అంటే ఏంటంటే ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఏలో నేను ఐ ఫర్ ఇన్ అని పెట్టాను. రేంజ్లో సేమ్ 1 to 6 నెంబర్ ఇచ్చాను. ప్రింట్ ఏలో ఏమన్నట్టు 1 to 5 నెంబర్స్ ప్రింట్ అయినట్టు. ఇక్కడ 6 అనేది మనకి ప్రింట్ అవ్వదు. 1 to 5 నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ స్క్వేర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్క్యూ అని తీసుకున్నాను. ఇక్కడ ఐ ఇంటూ ఐ కదా. రేంజ్లో సేమ్ నెంబర్ తీసుకున్నా 1 to 6. నాకు ప్రింట్లో ఎస్క్యూ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే విత్ కండిషన్ ఇంపార్టెన్స్. ఈవెన్ నంబర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ అని పెడతాం. ఐ ఫర్ ఇన్ రేంజ్ ఐ 1 to 11 తీసుకుంటాం. ఫర్ 1 ఐ ఈక్వల్ టు 1% ఇచ్చారనుకో అక్కడ డబుల్ ఈక్వల్ టు పెట్టి మనకి 0 అనేది వస్తుంది. ఇప్పుడు ఈవెన్ అని ఇచ్చినప్పుడు నాకు ఈవెన్ నంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి అన్నమాట అవుట్పుట్లో. ప్రింట్ ఈవెన్ అని ఇచ్చింది కదా. ఇక్కడ 1 to 11 ఇచ్చాను. 1 to 11 వరకు నంబర్స్ ఇచ్చాను. 1 2 3 4 5 6 7 8 11 వరకు ఇచ్చాను. 11 వరకు నంబర్స్ ఇచ్చి నేను ఈవెన్ నంబరే నాకు కావాలి అని అంటున్నా. ఈవెన్ నంబర్స్ మాత్రమే నేను తీసుకుంటానని చెప్తున్నాను ఇక్కడ. అప్పుడు నాకు అవుట్పుట్లో 2 4 6 8 10 అనేవి వస్తాయి. ఎందుకంటే ఇవి ఈవెన్ నంబర్స్ కాబట్టి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ అని ఇచ్చాను. ఆడ్ ఈక్వల్ టు ఐ ఇన్ రేంజ్ అని ఇచ్చాను. సేమ్ 1 to 11 నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు నాకు ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. సో నాకు అప్పుడు ఆడ్ నెంబర్స్ అనేవి కూడా ప్రింట్ అవుతాయి అవుట్పుట్లో. నెక్స్ట్ యూజింగ్ ఎగ్జిటింగ్ లిస్ట్ అంటే ఏంటంటే ఏలో ఫర్ ఎగ్జాంపుల్ ఏలో నేను 10 15 20 25 తీసుకున్నాను. బిలో వచ్చేసి ఐ గ్రేటర్ దెన్ 15 అని తీసుకున్నాను. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏలో 20 25 ఉన్నాయి కదా. సో నాకు ఈ 2 నెంబర్స్ 20 25 అనేవి నాకు వస్తాయి, ప్రింట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ స్ట్రింగ్ ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఏం తీసుకున్నాను. ఇక్కడ పైథాన్ అని తీసుకున్నాను. లెటర్స్ తీసుకున్నాను. పైథాన్ తీసుకుని డబుల్ క్వోట్స్ పెట్టి ఇక్కడ లెటర్స్ తీసుకుని సిహెచ్ ఫర్ సిహెచ్ ఇన్ నేమ్, సిహెచ్ ఫర్ సిహెచ్ ఇన్ నేమ్ లెటర్ తీసుకున్నాను. సిహెచ్ తీసుకున్నాను. ప్రింట్ లెటర్స్
ఐలో 1 to 6 తీసుకున్నాం నంబర్స్. 1 to తీసుకున్నప్పుడు నాకు ప్రింట్ రిజల్ట్స్ అనేవి రావాలంటే నాకు నేను ఏమైనా ప్రింట్ చేశాను అక్కడ రిజల్ట్ అని ప్రింట్ చేశాను. రిజల్ట్ అని ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్లో నాకు ఏమొస్తుంది అంటే ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్. సో ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే రిజల్ట్లో మనం ఈవెన్ 2% ఎల్స్ ఆడ్ ఇచ్చాం కాబట్టి నాకు అవుట్పుట్లో వచ్చేసరికి ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ ఈవెన్ అని వచ్చి లాస్ట్లో ఆడ్ అనేది ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ టుడే టాపిక్. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పైథాన్